ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు కామెడీ చేయాల్సిన దగ్గర రాజకీయాలు చేస్తారు, రాజకీయాలు చేయాల్సిన దగ్గర కామెడీ చేస్తున్నారు. వీళ్ళు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 43 నకిలీ ఓట్లు సృష్టించింది వాళ్ళు గెలవడానికి అని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు. తీరా అధికారులు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ 15 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్కు 3 to 4 మెంబర్స్ వేసుకున్న 43 మంది అవుతారు. ఈ ఇంకిత జ్ఞానం కూడా లేదు. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు గతంలో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఓటుకు వినియోగించుకున్నారు. అంటే ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఓట్లు ఉన్నాయి కదా, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి నకిలీ ఓట్లుగా మారినాయా? కేటీఆర్ కొంచెం మన సిగ్గు అనిపిస్తలేదా? చెప్పు, దిగజారుడు రాజకీయాలు. అదే ఏం రాజకీయాలు చేస్తావో నాకు అర్థం కాదు. చెప్పు, బ్రహ్మానందం మించిపోతున్నావు యాక్టింగ్ చేయడంలో. జనాలు టీవీలు చూసుడు, యూట్యూబ్ ఛానల్ చూసుడు కూడా బంద్ చేసిర్రు. మొత్తం కేటీఆర్ నేను చూస్తే, నీ మాటలు విన్నా, నీ డ్రామాలో నీ చేతలు చూసినా నవ్వుతున్నారు జనాలు. ఏం రాజకీయాలు చేస్తావు చెప్పు? ఒక ఉప ఎన్నిక కోసం ఇంత దిగజారుతున్నావా? బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసం పోతే మీరు 10 ఏళ్ళు ఏం బీకిర్రు తెలంగాణకి అది చెప్పండి అని అడుగుతున్నారు. చెప్పే ముఖం లేక ఏదోటి జనాల్ని మైండ్ సెట్ డైవర్ట్ చేయాలి. సిగ్గుండాలి కొంచెం అని ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేయడానికి. అర్థమైందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు స్పష్టంగా మీరు జూబ్లీహిల్స్ ప్రజలకు 10 ఏళ్ళు మీరు ఏం చేసిరో తెలంగాణకు అది చెప్పండి. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేసిరో అది చెప్పండి. సన్నాసులు అంటే ఆడ 43 ఓట్లు వెళ్ళినాయి, ఇక్కడ 50 ఓట్లు వెళ్ళినాయి. ఈ దొంగ నాటకాలు ఎందుకు?